నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. జనరల్గా మనం ఎంత సంపాదించినా ఎన్ని కోట్లు ఉన్నా కానీ ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షనే వేరు. అందుకే మన దగ్గర మానవ సేవే మాధవ సేవ అంటూ ఉంటారు. ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా తమ వంతు తమ సేవ చేస్తున్నాము. డాక్టర్స్గా ఉన్నా కానీ ఎంత బిజీగా ఉన్నా కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తున్నామని చెప్తున్నారు. ఈ కార్యక్రమం అంతా కూడా సర్వోదయ ట్రస్ట్ వాళ్ళ స్వాతంత్ర సమరయోధుల సంఘం ఇక్కడ ఈ భవనంలో జరుగుతుంది. చాలా మంది అయితే ఇప్పటికే క్యాంపెనింగ్కి వచ్చేసారు. చాలామంది వాలంటీర్గా కూడా డాక్టర్లు ఇక్కడికి వస్తున్నారు. అసలు ఏంటి, ఏమేమి టెస్టులు ఇక్కడ జరుగుతున్నాయి, ఏమేమి చెకప్లు జరుగుతున్నాయి, ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇస్తున్నారా, లేకపోతే డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నాము. లీ ఫార్మసీ వాళ్ళ మెడికల్ క్యాంపెనింగ్లో. ఇక్కడ చాలా మందికి కేవలం షుగర్, బీపీ చూడడం, మెడికేషన్ ఇవ్వడం అలాగా కాకుండా ఎముకలకు నరాలకు సంబంధించిన మెడికేషన్ అయితే ఇక్కడ జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. మరి అదేంటి, ఎలా చేస్తున్నారో ఇప్పుడు చూసేద్దాం రండి. నమస్తే అండి, మీ పేరు? జీపీసీ ప్రసాద్. ఏం చేస్తుంటారు? రిటైర్డ్ ఆఫీసర్. రిటైర్డ్ ఆఫీసర్, ఎల్ఐసి ఆఫీసర్. ఓకే. ఎలా అనిపించిందండి క్యాంపెయినింగ్? వెరీ గుడ్, ఇట్స్ వెరీ అట్రాక్టివ్ అండ్ ఇట్స్ వెరీ బెనిఫిషియల్ టు ఆల్ పీపుల్, మెయిన్లీ టు సీనియర్ సిటిజన్స్. ఓకే. మీరు ఇంత మంచిగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, వెల్ ఎడ్యుకేటెడ్ అంటే రిటైర్డ్ అని చెప్తున్నారు. మరి ఈ క్యాంపెయినింగ్కి రావడానికి? నేను ఐఎమ్ మెంబర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఇన్ పటమట. సో ఐ గాట్ మెసేజ్ ఇన్ మై ఫోన్. Okay. So that's why it is a very pleasure for me. So I came to this meeting. మీరు ఇక్కడ ఎలాంటి చెకప్స్ తీసుకున్నారు? అంటే గ్యాస్ట్రో, గ్యాస్ట్రో, ఆర్థో, బీపీ, బిఎండి అవన్నీ తీసుకున్నానండి. ఓకే. డాక్టర్ గారితో సిఎల్ వెంకట్రావు గారు కన్సల్ట్ చేశాను. ఆయన టీవీలో వాటిలో చూస్తుంటాను ఆయన్ని, అందువల్ల ఆయన కన్సల్టేషన్ కోసం వచ్చాను మెయిన్గా. ఓకే. ఎలా అనిపించిందండి? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ బెనిఫిషియల్ టు ఆల్ పీపుల్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు దిస్. ఇప్పుడు నార్మల్గా మీరు ఇక్కడ చేయించుకున్న టెస్ట్లు కానివ్వండి, మెడికేషన్ అంతా కూడా మనం బయట తీసుకుంటే ఎంత అవుతుంది, ఎంత ఛార్జ్ చేస్తారు? అది నా నా ఎస్టిమేషన్ లేదు కానివ్వండి, ఇది అబౌట్ 2000 పైనే అవుతుంది. జస్ట్ కన్సల్టేషనే 500 తీసుకుంటున్నారు ఇప్పుడు. అవును. అందువల్ల ఈ టెస్టులు అవి ఇంకా మొదలు పెడితే 2000 పైన 5000 దాకా కావచ్చు. ఇంకా నేను ఈసీజీ వాటి తీయించుకోలేదు. ఐఎమ్ ఆల్సో హార్ట్ పేషెంట్. అది టెస్ట్ ముందు అయిన తర్వాత అటు వెళ్ళొద్దామని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. వెరీ గ్లాడ్, థ్యాంక్ యూ. ఇక్కడ వీటిలో కూడా మనకి ఎక్కువ మంచి కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది. మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది తగ్గిస్తుంది. సో మీరు అవిసె గింజలు కానీ లేదంటే మెంతులు కానీ ఇట్లాంటివన్నీ కూడా పొడి చేసి కూరలో వేసుకోవడం లేదా నీళ్ళలో కలిపి తాగడం ఇట్లాంటివన్నీ చేయండి. కాయగూరలన్నీ మంచిగా తీసుకోవాలి. బీపీ కానీ షుగర్ కానీ ఉన్నప్పుడు మనం రైస్ తగ్గించుకుని కొంచెం కాయగూరల శాతం అనేది పెంచుకోవాలి. బంగాళదుంపలు, చామదుంపలు ఇట్లాంటివి మానేసి మామూలు కాయగూరలు, దుంప జాతివి మానేసి మామూలు కాయగూరలు తీసుకోండి. దీంతోపాటు నీళ్ళ శాతం మంచిగా తాగాలి. ఎక్కువ మనం ఫ్యాట్ లెవెల్స్ పెరుగుతున్నాయి మనకు బాడీలో, కానీ మనం ఆయిల్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తినట్లేదు అనుకుంటాం. కానీ మనకి అది దేనివల్ల వస్తుంది? ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా అది మనకి ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది మన బాడీలో. సో కార్బోహైడ్రేట్స్ వల్ల కూడా అది స్టోర్ అయ్యింది మన బాడీలో, ఫ్యాట్ లానే స్టోర్ అవుతుంది. సో దానివల్ల కూడా మన బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. సో మనం అందువల్ల కార్బోహైడ్రేట్ క్వాంటిటీ కూడా తగ్గించుకొని ఎక్కువ ఫైబర్ అనేది మనకి కాయగూరల్లో ఉంటుంది. ఆకుకూరలు కానీ కాయగూరలు వీటిలో అనేది మీరు మంచిగా తీసుకోవాలి. ఓకేనా? హాయ్ అండి, నమస్తే. నమస్తే. మీ పేరు? మాధురి. మీరు అంటే స్పెషలైజేషన్ ఏంటి? మాది ఎంఎస్సి ఫుడ్ అండ్ న్యూట్రిషనిస్ట్. ఓకే. అంటే నార్మల్గా ఎలాంటి టైప్స్ ఆఫ్ పేషెంట్స్ ఇక్కడికి వస్తున్నారు? యాక్చువల్లీ ఇప్పటి వరకు మేము చూసింది అయితే షుగర్ ఉన్న వాళ్ళు కానీ, బీపీ ఉన్న వాళ్ళు కానీ, ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పీపుల్ కంటే మనకి ఏజ్ పెరిగే కొద్దీ మన బోన్లో డెన్సిటీ అనేది, మజిల్ డెన్సిటీ అనేది తగ్గుతుంది. సో దానివల్ల బోన్ డెన్సిటీ అనేది ఇది మంచి టెస్ట్ అనమాట. యాక్చువల్లీ ఈ ఏజ్లో మనకి టెస్ట్ ఎలా ఉంది డెన్సిటీ అనేది తెలుసుకుని దాన్ని బట్టి మన ఆహారంలో ఎలా
ఎలా చేంజెస్ చేసుకోవాలనేది కూడా మేము తెలియజేస్తున్నాం ఇక్కడ. సో అందరికీ అయితే ఇది ఇంపార్టెంట్ అనే చెప్తాను. ఈ టెస్ట్లు అవన్నీ బయట అయితే చాలా ఖర్చు పరంగా అవుతుంది, 10,000 వరకు అయితే అవుతాయి ఇప్పుడు వీళ్ళు పెట్టిన టెస్టులకి అన్నిటికీ అయితే. సో దానికోసం మీరు ఇక్కడ ఫ్రీగా ఉచితంగా చేస్తున్నారు కాబట్టి ఇది అందరూ ఉపయోగించుకుంటే మంచిది. కాకపోతే కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయాలి. సో దాన్ని బట్టి అందరూ రిపోర్ట్ తీసుకుని మా దగ్గర కనుక వస్తే మేము దాన్ని బట్టి వాళ్ళ ఆహారంలో ఎలాంటి మార్పులు చేయాలి, డాక్టర్ అయితే ఎలా టాబ్లెట్స్ అవన్నీ ఎలా చేంజ్ చేసుకోవాలి అలా అన్నీ చెప్తారు. మేము ఆహారంలో ఎలా చేంజెస్ చేసుకోవాలి అని ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో అది చెప్తున్నారు, బట్ మేము చెప్పేదానికి వాళ్ళు చెప్పేదానికి డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఫిజికల్గా అంటే లోపల మన బాడీలో అది తీసుకుంటే ఏం జరుగుతుంది అనేది కూడా మేము చెప్తాం అనమాట వాళ్ళకి. అంటే పేషెంట్కి వేరియేషన్ ఉంటుంది, వేరియేషన్ ఉంటుందండి. ఏం తీసుకునేది వేరియేషన్ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది, కొంతమందికి ఎక్కువ. ఇప్పుడు ఒక్కొక్క పేషెంట్కి షుగర్ ఉంది, సో ఒకరికి కంట్రోల్లో ఉంటుంది, ఒకరికి చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి కొన్ని సజెస్ట్ చేస్తాం, వీళ్ళకి కొన్ని సజెస్ట్ చేస్తాం. సో అలా కూడా ఇప్పుడు మీ ముందే వచ్చారు ఒక పేషెంట్, సో అతనికి షుగర్ ఉంది కానీ కంట్రోల్లో ఉంది. సో అతనికి ఫ్రూట్స్ అవి తీసుకోవచ్చు కానీ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోండి, బెల్లం అయినా ఫ్రూట్స్ అయినా అని చెప్తాం. అదే ఎక్కువ ఉంది షుగర్ అనుకుంటే మేము వాళ్ళకి అవి కూడా అవాయిడ్ చేయండి అని చెప్తాం. అలాగా పర్సన్ టు పర్సన్ వేరియేషన్ అనేది కూడా ఉంటుంది డైట్లో. అంటే ఈ డైట్ అంతా యాక్చువల్లీ మేము ఇక్కడ ఏం పెట్టామంటే ఐరన్ రిచ్ ఫుడ్స్, వైటమిన్ సి ఫుడ్స్ పెట్టామన్నమాట. ఐరన్ అనేది మనకి ఇప్పుడు హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తున్నారు, బ్లడ్ శాతం ఎంత ఉంది మన బాడీలో, అది తక్కువ ఉన్నప్పుడు ఏమేమి ఆహారాలు తీసుకోవాలి మనం చెప్తాం కానీ అది ఎవిడెంట్గా చూపించింది వాళ్ళకి అర్థమవుతుంది, గుర్తుంటుంది కొంచెం. సో అందుకని మేము ఇక్కడ ఐరన్ రిచ్ ఫుడ్స్ అని పాలకూర కానీ, బెల్లం కానీ, చిలకడ దుంప కానీ, ఉలవలు కానీ ఇవి పెట్టాము. అవి ఐరన్ రిచ్ ఫుడ్స్. అనేవి షుగర్ పేషెంట్స్ కి ఒక తీసుకోవచ్చు, తీసుకోవచ్చు అండి, తీసుకోవచ్చు. అండ్ తర్వాత ఈ ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎప్పుడు తీసుకున్నా మనకి అది బాడీలో అబ్జర్బ్ అవ్వాలి అంటే మనం వైటమిన్ సి అనేది తీసుకోవాలి. సో దానికోసం ఇక్కడ లెమన్ కానీ, మనకి గోవా కానీ, ఆమ్లా కానీ వీటిలో వైటమిన్ సి అనేది ఉంటుంది. ఎప్పుడు మనకి ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకున్నా ఆ రోజులో ఏదో ఒక టైంలో మన ఈ ఫుడ్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటే మన బాడీలో ఐరన్ అబ్జార్ప్షన్ అనేది ఉంటుంది. మనం తినేస్తున్నాము కానీ మనకి అది అబ్జర్బ్ అవుతుందా లేదా అనేది తెలియదు. సో వైటమిన్ సి అనేది కూడా దాంతోపాటు తీసుకుంటే మనకి మంచిగా అబ్జర్బ్ అవుతుంది. అండ్ అక్కడ పెట్టింది ఏంటంటే కాల్షియం ఫుడ్స్ అనేది పెట్టాం మేము. ఈ ఎముకల డెన్సిటీ అనేది తక్కువ ఉంటుంది కదా, వాళ్ళకి కాల్షియం అనేది తీసుకోమని చెప్తాం. మనకి గ్రీన్ లీఫీ అంటే లైక్ మనకి మునగాకు కానీ, రాగి కానీ, అండ్ కర్రీ లీవ్స్ అంటే మనకి కరివేపాకు, ఇవి కానీ నువ్వులు, ఇవి పెట్టాం అన్నమాట మేము. సో అవి తీసుకోవడం వల్ల కాల్షియం అనేది మనకి బాడీలో పెరుగుతుంది. సో దానికోసం అది డిస్ప్లే అనేది వాళ్ళకి చూస్తే గుర్తుంటుంది, మనం చెప్పేదానికన్నా కొంతమందికి చూడడం వల్ల కూడా గుర్తుంటుంది కాబట్టి సో డిస్ప్లే అనేది చేస్తాం. బోన్ అండ్ మసిల్ స్ట్రాంగ్ గా ఉండాలంటే పర్టిక్యులర్ ఫుడ్ అనేది తీసుకుంటే బాగుంటుందని అది వాళ్ళకి చూపించడానికి కూడా మేము అది డిస్ప్లే అనేది పెట్టాము అక్కడ రియల్గా. ఓకే, థ్యాంక్ యూ. గ్యాస్ వస్తుందండి అప్పుడప్పుడు, అదొకటి. అంటే వేరే షుగర్ బీపీ అన్నీ ఉన్నాయి రాశారు. వాడుతున్నారు రెగ్యులర్గా దేనికండి? ఆ గ్యాస్కి మార్నింగ్ చేస్తాం. హార్ట్ క్యాండిల్ అలాంటివి. పొట్టకి స్కానింగ్ చేసేది, పొట్ట స్కానింగ్ 20 years బ్యాక్ చేస్తాం. థైరాయిడ్ పరీక్ష థైరాయిడ్ లేదండి. నడువు నొప్పి అంటే ఎక్కువ వర్క్ చేస్తే కొద్ది నడువు నొప్పి అలా వస్తుంది. చెప్పాను డాక్టర్. యూరిన్ పాస్ చేయడానికి ఏమైనా సమస్య ఉంటే యూరిన్ ఏం లేదండి, మోషనే కొద్దిగా ఇబ్బంది పెడతాం. మోషన్ టైట్ వెళ్ళి అప్పుడు టెస్ట్ చేయించాలి. థ్యాంక్ యూ.
సో వెన్నుపూస బలానికి ఎక్సర్సైజెస్ ఉంటాయి అమ్మా. పోస్చరల్ ఎక్సర్సైజ్ అంటే చేయొద్దు. పడుకోవడం కూడా చెక్క మంచం మీద గట్టి పరుపు వేసుకొని పడుకోండి. నవార్ మంచం నేల మీద వద్దు. ఓకేనా? క్యాంపెనింగ్లో భాగంగా పిఆర్ హాస్పిటల్ నుంచి కూడా చాలామంది డాక్టర్స్ ఇక్కడ సర్వీస్ ఇవ్వడానికి వచ్చారని కూడా ఇందాక డాక్టర్ చెప్పారు. ప్రస్తుతం మనతో వెంకటరామ చౌదరి గారు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడి క్యాంపెనింగ్ ఎలా జరుగుతుంది, ఎంతమంది పేషెంట్స్ అట్ అయ్యారు, ఇవన్నీ తెలుసుకుందాము. నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు డాక్టర్ వెంకటరామ్ చౌదరి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ నేను. ఇప్పుడు క్యాంప్లో చాలామంది పేషెంట్లు వచ్చారండి. అరౌండ్ 100 పేషెంట్స్ చూసాం. అందరికి కూడా కొద్దిగా నడువు నొప్పి, మోకాల నొప్పులతో చాలామంది బాధపడుతున్నారు. ఈ మోకాల నొప్పులు కూడా 3వ రకం 4వ రకం పేషెంట్లు, ఆస్టియోఆర్థరైటిస్ చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. చాలా రకరకాల వాటితో ఉన్నారు. అందరూ కూడా ఈ సర్వీసెస్ని బాగా ఉపయోగించుకుంటున్నారు. ఓకే, జనరల్గా మనకి ఎప్పుడైనా ఒక హాలిడే వచ్చినా కానివ్వండి, ఏదైనా వీకెండ్స్ ఉన్నప్పుడు ఫ్యామిలీతో స్పెండ్ చేద్దామని కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్దాం అలా ప్లాన్ చేసుకుంటారు. ఈరోజు ఆల్మోస్ట్ రిపబ్లిక్ డే, అందరికీ హాలిడే, బట్ మీరు మీ టైం అంతా కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఇంత సర్వీస్ చేయడానికి మోటివ్ ఏంటి? ఇది పీవీఆర్ హాస్పిటల్ అనేది ఎప్పుడు అందరికీ సర్వీస్, అందరికీ అందుబాటులో ఉండేట్టు మంచి ఉద్దేశంతో మేము సర్వీస్ ఇవ్వాలని చెప్పి వచ్చామండి. 14 డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఆరోగ్యశ్రీలో. పేద మధ్య తరగతి అందరికీ కూడా ఈ సర్వీసెస్ని అందరూ ఉపయోగించుకోవాలి. ఎంతోమంది నా కళ్ళ ముందు చనిపోవడం చూశాను నేను. సడన్గా చెస్ట్ పెయిన్ రావడం, అసలు గ్యాప్లో వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఖరీదైన వైద్యం చేయించుకోలేక విత్ స్పాన్ ఆఫ్ 1-2 అవర్స్లో చనిపోయిన వాళ్ళు ఎంతోమందిని చూశాను. కానీ ఈ సర్వీసెస్ ఈ టైప్ ఆఫ్ ఉండకుండా అందరూ కూడా ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని మేము 24 గంటలు కూడా ఇలా పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్, హెల్త్ ఎడ్యుకేషన్ అంటారు, హెల్త్ ప్రమోషన్, ఇది ఇలాంటి సర్వీసెస్, ఇలాంటి యాక్టివిటీస్ మీరు కూడా మాకు సహకరించి, అలాగే మన డాక్టర్ సి వెంకట్రావు గారు, ఇంకా అదర్ సీనియర్ సిటిజన్స్, ఇలాంటి ఇంకా మేము ఎన్నెన్నో చేయాలని, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా చేయాలని కూడా మేము మీ అందరితో కూడా కలిసి ముందుకు పనిచేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. కామన్ అయిపోతుంది చైల్డ్హుడ్ అంటే నువ్వు టీనేజ్ ఒబేసిటీ వచ్చేస్తుంది, అంటే నీకు పొట్ట వచ్చేస్తుంది అప్పుడు, అదే పీసీఓడి వస్తుంది. వెయిట్ పెరిగిందంటే ఒబేసిటీ వస్తే పీసీఓడి. కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్ తింటే, జంక్ ఫుడ్ అయిన తర్వాత ఇంట్లో కూల్ డ్రింక్స్ మానేయాలి. నువ్వు మైండ్ సెట్ అనుకోవాలి. నేను చెప్తే ఏం అవ్వదు, నువ్వు అనుకుంటేనే జరుగుతుంది. నేను ఎంత చెప్తా నువ్వు ఓన్గా అనుకోవాలి. నేను హెల్దీగా ఉండాలి, పీసీఓడి ఉండకూడదు. రేపు మ్యారేజ్ అయిన తర్వాత కూడా కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లం. పీసీఓడి ఉంటే ప్రెగ్నెన్సీ రాదు. హాయ్ మ్యామ్, నమస్తే. హాయ్, నమస్తే. నా పేరు డాక్టర్ సల్మా సుల్తాన్ అండి. ఈరోజు సీనియర్ సిటిజన్ క్యాంప్లో పీవీఆర్ హాస్పిటల్ అండ్ మల్టీ స్పెషాలిటీ వాళ్ళ తరపున మేమందరం డాక్టర్స్ ఇక్కడ క్యాంప్లో పాల్గొన్నాము. మేమందరం ఇక్కడ మెయిన్ సీనియర్ సిటిజన్కి కావాల్సిన బ్లడ్ టెస్ట్, అంటే హార్ట్ అబోవ్ 40 ఇయర్స్, మ్యాక్సిమం 40 ఇయర్స్ అబోవ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి 2D ఈకో అంటే హార్ట్కి సంబంధించిన టెస్ట్లు, ఎండోస్కోపీ, గ్యాస్ట్రిక్ సంబంధించిన ఎండోస్కోపీ టెస్ట్, కొలనోస్కోపీ టెస్ట్, ప్లస్ ఆర్థోపెడిక్స్ అంటే ఎక్కువ మంది సీనియర్ సిటిజన్కి బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆర్థోపెడిక్ సర్వీసెస్ ఇవన్నీ ఫ్రీగా 100% ఫ్రీగా ఇస్తున్నాము. ప్లస్ లీ ఫార్మా కంపెనీ వాళ్ళ తరపు నుంచి మెడిసిన్స్ కూడా వాటికి సంబంధించిన డయాబెటిక్ మెడిసిన్స్, హైపర్టెన్షన్ సంబంధించిన అన్ని మెడిసిన్స్ కూడా మేము ఉచితంగా ఈరోజు ఫ్రీగా సీనియర్ సిటిజన్కి ఇస్తున్నాం. సో ఈ క్యాంప్ బాగా జరగాలని, ఈ క్యాంప్ని బాగా జరపాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే అండి, మీ పేరు? నా పేరు భాస్కర్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ విజయవాడ అండి. విజయవాడ. ఎలా అనిపించిందండి క్యాంపెయినింగ్? చాలా బాగుందండి. వారం రోజుల నుంచి ప్రచారం చేశారు. అందరూ డాక్టర్లు అందరూ మంచి బాగా చూశారు, అన్ని టెస్టులు చేశారు. లీ ఫార్మా వాళ్ళు మందులు ఇచ్చారు. చాలా బాగా జరిగిందండి. నేను ఆర్థో చూపించుకున్నాను, అన్ని బిఎండి అన్ని టెస్టులు చేశారు. బాగుందండి, చాలా బాగుంది. ఇవే టెస్టులు బయట చేయించుకుంటే చాలా ఖరీదు అవుతుందండి, వేలల్లో అవుతుంది. మనకి చాలా చక్కగా చేశారు, బాగా మంచి సౌకర్యంగా ఉంది. ఇక్కడంతా చాలా బాగుంటుందండి. పెట్టింది ఆ ఉద్దేశంతో కాబట్టి అందరికీ చాలా మంచి జరిగింది. లీ ఫార్మా గురించి ఏదో చెప్పారు. లీ ఫార్మా వాళ్ళు ఫ్రీగా మందులు ఇచ్చారు. మొత్తం అన్ని రకాల టెస్టులు చేశారు, అన్ని మందులు ఫ్రీగా ఇచ్చారు. ఒక నెలకి ఇచ్చారు. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రామకృష్ణ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ అండి. నేను సీనియర్ సిటిజన్ మెంబర్ అండి. నేను, మా అమ్మగారు, మా శ్రీమతి. ఓకే, ఈ రోజు ఇక్కడికి ఏ పర్పస్ మీద వచ్చారండి? అమ్మగారిని చూపించాలి, మెయిన్ అమ్మగారిని చూపించాలి. అమ్మగారికి వెన్ను వంగిపోయింది. అసలు ముందు ఆమె హెల్త్ కావాలనేది ఆమె కోసం నేను వచ్చాను. నేను వచ్చిన తర్వాత గ్యాస్ట్రో ఎగ్జామ్ ఏదో ఉందని చెప్పి రాయించాను.
ఆఫ్టర్ 4 hours చెక్ చేస్తున్నారు. అందుకని ముందు అమ్మగారి టెస్టులన్నీ కూడా చేయిస్తున్నాను. ఓకే, ఏం చెప్పారు? మెడికేషన్ ఏమైనా సజెస్ట్ చేశారా? అంటే ఇంకా టెస్టులు అవుతున్నాయి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇంకొక 3 టెస్టులు కూడా దాంట్లో రాశారు. ఆ టెస్టుల కోసం అమ్మగారిని అక్కడ వెయిట్ చేయిస్తున్నాను. ఇప్పుడు ఈ టెస్ట్లు ఎప్పుడైనా బయట చేయించారా? లేదండి, ఇంతవరకు లేదండి. అంటే యాక్చువల్గా మా ఫ్యామిలీ మొత్తం కూడా హోమియో వాడతాం. ఇది లాస్ట్ 50 years నుంచి. మరీ ఎమర్జెన్సీ అయితే అప్పుడు ఇంగ్లీష్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. అది సర్జరీ పర్పస్ అయితేనే మేము రావటం జరుగుతుంది. మిగతా అన్నీ కూడా మ్యాక్సిమం 99% హోమియోపతి మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఎలా అనిపించింది క్యాంపెయిన్? చాలా బాగుంది, వెరీ నైస్. ఫస్ట్ ఆఫ్ ఏంటంటే వెంకట్రావు గారికి అభినందనలు. తర్వాత సీనియర్ సిటిజన్ వెంకటేశ్వరరావు గారికి, బాబురావు గారికి, వీళ్ళందరూ కూడా. ఎందుకంటే జనరల్గా ఎన్నో మెడికల్ క్యాంపులు మేము చూసామండి. బట్ ఇంత డెప్త్కి వచ్చి హెల్త్ని టెస్ట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని చెప్పి మందులు ఇచ్చి చెప్పడం అనేది యాక్చువల్లీ దిస్ ఈజ్ ది ఫస్ట్ మెడికల్ క్యాంప్ ఇన్ ది స్టేట్ అంట నేను, నాట్ విజయవాడ స్టేట్. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ టూ పీపుల్, ఆల్ ద టీమ్. రెండోది ఏంటంటే ఎస్పెషలీ థ్యాంక్స్ టు స్పాన్సర్ లియో లీ ఫార్మసీ, వెరీ నైస్ కోఆపరేషన్. ఇట్లా అంటే ఇవన్నీ కూడా మేము లాంగ్వేజ్లో చెప్పడానికి దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ది మ్యాటర్ అనమాట. మాటలకు అందలేనటువంటి భావాన్ని నేనే కాదు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అనుభవిస్తున్నారు. సో ఇటువంటి అద్భుతమైనటువంటి క్యాంపు నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి కూడా అందరి తరఫున మేము వినయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తూ, ఇంతకన్నా మంచి అంటే ఇది మంచిది కాదని కాదు, మన వెంకట్రావు గారు అన్నారు ఏమని ఈసారి ఐ క్యాంప్ డెంటల్ క్యాంప్ పెడతామని చెప్పి అన్నారు. సో ఇలా చూస్తుంటే మాకు అసలు చూడంగానే ముందు కడుపు నిండిపోయింది. ఆకలి దాహం అనేది మర్చిపోయాం అనమాట. అంత ఎక్స్ట్రాడినరీ ఎవ్రీథింగ్, ఎవ్రీ వన్ సర్వీస్ ఓరియంటెడ్ మైండ్తో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఎక్కడ కూడా వీళ్ళు పేషెంటే మేము డాక్టర్స్ అనే ఫీలింగ్ లేదు. వాళ్ళు మాతో మామేకం అయిపోయి మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా కనిపిస్తున్నారు. సో ఐఎమ్ థ్యాంక్స్ టు ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ. థ్యాంక్ యూ ఫర్ నైస్. నమస్తే అండి, మీ పేరు? నా పేరు వేమూరు బాబురావు అండి. నేను ఎన్టీఆర్ జిల్లా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షుడు నేను. మేము తర్వాత మీ లీఫామా కంపెనీ, తర్వాత పీవీఆర్ హాస్పిటల్స్ వాళ్ళు కలిసి ఆమెకు ఆధ్వర్యంలో మన డాక్టర్ సిఎల్ వెంకటరావు గారి నిర్వహణలో ఈ కార్యక్రమం నడుస్తుంది. దీని గురించి చాలా పబ్లిసిటీ, చాలా శ్రమపడ్డారు ఈ లీఫామా ఫార్మసిటీ వాళ్ళు. ఇంత భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇదే ఫస్ట్ టైం ఈ కాంపౌండ్లో చక్కటి ఏర్పాటు చేసి, ఇదే ఫస్ట్ టైం అని నాకు 20 సంవత్సరాలు నేను చూస్తున్నాను. ఇదే ఫస్ట్ టైం ఇంత భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. తర్వాత పబ్లిసిటీ కూడా ఆటోలు పెట్టి మొత్తం అన్ని డివిజన్లో కూడా తిరిగి అందరికీ చెప్పడం జరిగింది. ఈ గ్యాస్ట్రో కానీ ఈ ఆర్థో సంబంధించిన క్యాంప్ గురించి. ఎంతమంది వచ్చారండి అప్రాక్సిమేట్గా? సుమారుగా 200 మంది ఇప్పటికి వచ్చినట్టున్నారండి. ఇంకా అందరికీ వస్తారు. భోజనం 4 దాకా టైం ఉంది కాబట్టి ఇంకా వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఈ టెస్టులు కూడాను చాలా టెస్టులు, బోర్మారా టెస్ట్ కానీ, విఎండి టెస్ట్ కానీ, తర్వాత ఈసీ కానీ, 2D ఎకో కానీ, తర్వాత ఈ షుగర్ అండ్ బీపీ సంబంధించిన టెస్టులు కానీ, తర్వాత గ్యాస్ట్రో సంబంధించిన టెస్టులు కానీ, బోన్ మ్యారో టెస్టులు కానీ, ఇవన్నీ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. డాక్టర్స్ కూడా ఇమీడియట్గా దాన్ని కన్సల్ట్ చేసి మందులు రాసివ్వటం, మందులు కూడా ఉచితంగా నేనే స్వయంగా తీసుకోవడం జరిగింది. ఈ ప్రకారంగా వచ్చిన వారందరికీ కూడా చక్కటి సహాయం అందిస్తున్నారు ఈ సంస్థ వారు. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రజలు కూడా ఇంకా వీలైతే ఎక్కువ సంఖ్యలో వచ్చి మేమందరికీ కూడా మళ్ళీ ఫోన్ చేసి ఫోలో ఎక్కువ మంది వచ్చేట్టుగా చూడడానికి ప్రయత్నం చేస్తాం. మీరు ఏదైనా హెల్త్ చెకప్ చేయించుకున్నారా ఇక్కడ? నేను హెల్త్ చెకప్ చేయించుకున్నానంటే ఒక ఈకో దాన్ని చూస్తే అలా అయితే ఒక యాంజియో టెస్ట్ ఒకటి మన హాస్పిటల్కి వచ్చి చేయించుకోమని అడిగారు. తర్వాత ఒక ఏదో వాల్వ్ ఒకటి ఏదో బ్లాక్ అయిందంటే అది బై కంజెనిటల్ ప్రాబ్లం అండి అని చెప్పాను నేను. అయినా ఒకసారి టెస్ట్ చేయించుకోండి అని చెప్పి చేయడం జరిగింది. తర్వాత ఈ ఎండో సంబంధించిన కూడా టెస్ట్ కూడా చేయాలి. మరి స్టాఫ్ ఎవరో కొంచెం ప్రాబ్లం ఉన్నది ఆగారు. అవగానే అది కూడా టెస్ట్ చేయిస్తే ఆల్మోస్ట్ అన్ని విభాగాలు నేను టచ్ చేసినట్టు అవుతుంది. అందరూ కూడా చక్కగా అందరిని ఆహ్వానించి పిల్లల్ని చాలామంది స్టాఫ్ని కూడా పెట్టారు, వాలంటీర్స్ని. వాళ్ళకి కూడా అందరినీ ఎవరికి ఇబ్బంది లేకుండా అందరినీ పేషెంట్లను దగ్గర తీసుకెళ్ళి అందరికీ టెస్టులు చేసి పంపిస్తున్నారు. ప్రత్యేకంగా మరి మీ స్టాఫ్కి, ఈ సంస్థలకి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా డాక్టర్ వెంకటరావు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. లీ ఫార్మా వారు డైరెక్టర్ గారు కూడా వచ్చారు ఈరోజు. మేడం గారు లీలారాణి గారు వచ్చారు.
వారు కూడా చక్కటి ఉపన్యాసం ఇచ్చారు. ఒకటే కాకుండా ప్రాక్టికల్గా అన్ని కార్యక్రమాలు మరి ఇక్కడ మెడిసిన్స్ అన్ని న్యాచురల్ మెడిసిన్స్ చాలా రకాలుగా పెట్టారు. అవి మేము ఎప్పుడు చూడలేదు. మరి ఫామ్ ఇన్ని రకాల మెడిసిన్స్ ఇన్ని జబ్బులకి ఇంత విస్తృతంగా ఉన్నాయని చెప్పి చూడటం ఇదే మొదటిసారి. మరి దాన్ని తప్పకుండా ఆ కంపెనీ చాలా బాగా ఉందని దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది. వారి ద్వారా మేము ఈ సహాయం పొందినందుకు ప్రత్యేకంగా లీ ఫార్మా ఎండీ గారికి, డైరెక్టర్ గారికి, వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.